శ్రీ మహాలక్ష్మీ దేవి గురించి ముఖ్యమైన అంశాలు. 1. వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో శుక్రవారంలో నిర్వహించే వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవిని ఆనందింపజేస్తుంది. 2. కమలాలక సదనం. లక్ష్మీదేవి నిత్యం పద్మపుష్పం మీద కూర్చుని ఉంటారని పురాణ విశ్వాసం. అందుకే ఆమెను పద్మిని, కమల అని కూడా పిలుస్తారు. విష్ణువు ఛాతిపై వాసం. లక్ష్మీదేవి శ్రీహరిచే ఛాతిపై ఉన్న శ్రీవత్స గుర్తుగా చెబుతారు. ఇది ఆమెను ఎల్లప్పుడూ విష్ణుమూర్తితో కలిసి చూపుతుంది. 3. గజలక్ష్మి రూపం. గజలక్ష్మి అనే రూపంలో 2 ఏనుగులు ఆమెపై అభిషేకం చేస్తున్నట్లు ప్రతిష్ఠించబడింది. ఇది శుభ, ఐశ్వర్య సూచకంగా భావిస్తారు. 4. తులసీ దేవితో సంబంధం. తులసీ వ్రతంలో కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎందుకంటే తులసి విష్ణుప్రియ కూడా కావడంతో ఆమెకు సంబంధించిన కార్యాలలో లక్ష్మీదేవిని పిలుస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.